రైట్. రాజకీయాల్లో ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో కూటమి ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు సాగుతోంది. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే సాకుతో శాసనసభను బహిష్కరిస్తున్న వైసీపీకి ఊహించని షాక్ ఇచ్చేందుకు అధికార పక్షం పావులు కదుపుతోంది. ఈ నెల 17 నుంచి 10 రోజుల పాటు వర్షాకాల సమావేశాలు నిర్వహించడం వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం దాగుంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఏ సభ్యుడైనా సభ అనుమతి లేకుండా వరుసగా 60 రోజులు గైర్హాజరైతే వారిపై అనర్హత వేటు వేసే అధికారం సభాపతికి ఉంటుంది. ఇప్పటికే ప్రమాణ స్వీకారం మినహా మిగిలిపోయిన అన్ని సమావేశాలకు వైసీపీ సభ్యులు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ 10 రోజుల సమావేశాలతో వారు గైర్హాజరు గడువు ముగియబోతోంది. దీనికి తోడు సభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో హాజరు నమోదు చేస్తూ పక్కా ఆధారాలను సిద్ధం చేసుకుంటున్నారు. సభకు రాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని సవాల్ విసురుతున్న వైసీపీ నేతలు చట్టపరంగా మాత్రం తీవ్రమైన ఇరకాటంలో పడినట్లే కనిపిస్తోంది. ప్రజా సమస్యలను గాలికొదిలేసి సభకు డుమా కొడుతున్నారన్న అపవాదులతో పాటు అనర్హత వేటు పడితే న్యాయస్థానాల్లో కూడా ఎదురు దెబ్బ తగిలే ప్రమాదము ఉంటుంది. మరి ఈ వ్యూహాల బలయం నుంచి వైసీపీ ఎలా బయటపడుతుందో వేచి చూడాలి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఈ సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్లో మనతో పాటు ఉన్నారు కరెస్పాండెంట్ సుధీర్ కడప నుంచి. సుధీర్, చెప్పండి. రైట్. ముఖ్యంగా చూసుకుంటే కనుక రాజకీయాల్లో పై ఎత్తులకు వేయాలంటే అదొక కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా సాధ్యమని చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో కూడా ఏదైతే ప్రతిపక్ష హోదా కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిందంటూ మరొక వైసీపీ కూడా పట్టుబడుతున్న పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో కూడా ప్రతిపక్ష హోదానే ఉంటానే అసెంబ్లీకి వస్తామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్తుంది. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే ఈ నెల 17వ తేదీ నుంచి కూడా దాదాపుగా వర్షాకాల సమావేశాలు అసెంబ్లీలు కూడా ముఖ్యంగా స్టార్ట్ ఈ నేపథ్యంలో కూడా ఈసారి దాదాపు మనం చూసుకుంటే కనుక ఏదైతే 10 రోజుల పాటు కూడా అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ 10 రోజుల పాటు జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుక గైర్హాజరైతే కనుక దీని మీద ఎలాంటి ముందుకు స్టెప్ వేయాలి అన్న కోణంలో కూడా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఉన్నాడని చెప్పొచ్చు. ముఖ్యంగా ఆయన దగ్గర ఉన్నటువంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పటికే దాదాపుగా ఏ శాసనసభ్యుడైనా సరే ముఖ్యంగా దాదాపుగా 60 రోజులు ఎవరైనా దాటి అసెంబ్లీకి రాకపోతే కనుక వాళ్ళ పైన కూడా పూర్తిస్థాయిలో కూడా అనర్హత వేటు వేసే అధికారం కూడా ఆ అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి అయ్యన్నపాత్రుడికి నేను చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దాదాపుగా ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యంగా అధినేత జగన్తో సహా దాదాపుగా ఇప్పటికే 11 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళు పూర్తిస్థాయిలో కూడా ఈసారి ఖచ్చితంగా కనుక అసెంబ్లీలో అడుగు పెట్టకుంటే కనుక వాళ్ళపైన ఖచ్చితంగా వేటు పడే అవకాశాలు కూడా పెద్ద ఎత్తున ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే దాదాపుగా 60 రోజులు టైం ఉంటుంది, 60 రోజుల టైం కూడా దాదాపుగా లిమిట్ దాటిపోయిన నేపథ్యంలో కూడా ఇప్పటికే ఏదైతే అసెంబ్లీకి సంబంధించినటువంటి సాంకేతిక పరిజ్ఞాన ఆధారంగా ఇప్పటికి దాదాపు లెక్కలు కూడా అయ్యన్నపాత్రుడు వేస్తున్న పరిస్థితి ఉంది. ఈ లెక్కల ఆధారంగా కూడా పూర్తిస్థాయిలో కూడా వాళ్ళందరి మీద వేటు వేసేందుకు కూడా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. మరోపక్క ఏదైతే ఈ వేటు అనంతరం కూడా దాని తర్వాత కోర్టులకు వెళ్తే కనుక ఆ కోర్టులో కూడా పూర్తిస్థాయిలో కూడా ఎలా ముందుకు వెళ్ళాలి ఏంటి అన్న దానిపైన కూడా అటు అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దాదాపుగా ఏదైతే రాజ్యాంగ చట్ట ప్రకారం పూర్తిస్థాయిలో కూడా ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి అని ఉన్నా కానీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా పూర్తిస్థాయిలో కూడా గైర్హాజరు పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు వీళ్ళు అసెంబ్లీకి వస్తారా లేదని దానిపైన కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతున్న పరిస్థితి నెలకొందని మనం చెప్పుకోవచ్చు. మేము థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సుధీర్.